బ్రేకింగ్ చూస్తున్నాం. మామిడి ఆకుల విషయంలో జరిగిన గొడవలో ఒకరిపై కత్తితో దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా ఎలమల కుదురులో చోటు చేసుకుంది. వినాయక చతుర్థి సందర్భంగా బంధువుల ఇంటికి మామిడి ఆకులు కోయడానికి వెళ్లారు మిర్యాల అర్జున్రావు. అనుమతి లేకుండా తమ ఇంట్లో మామిడి ఆకులు కోసారని అదే ఇంట్లో అద్దెకి ఉంటున్న నాంచారయ్య వాగ్వాదానికి దిగాడు. మాట పెరగడంతో వంటగదిలోని కత్తి తీసుకొచ్చి అర్జున్రావుపై దాడి చేశాడు నాంచారయ్య. తీవ్రంగా గాయపడ్డ అర్జున్రావును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాంచారయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ ఘటనపై కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, అసలు ఈ గొడవకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రానా? ఎగ్జాక్ట్గా నిన్న మధ్యాహ్నం సమయంలో పండగ పూట కావడంతో మామిడాకులు కోసుకొని వద్దామనేసి అటువైపుగా ఉన్నటువంటి తెలిసిన ప్లేస్ దగ్గరికే అర్జున్రావు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మా ఇంటి దగ్గర మాకు అనుమతి లేకుండా ఎట్లా ఈ మామిడాకులు కోస్తారంటే కాసేపు అక్కడ వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. వాగ్వాదం జరిగినప్పుడు అది మాట పెరిగి ఇంట్లో ఉన్నటువంటి కత్తి తీసుకొని వచ్చి అర్జున్రావు పైన దాడి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో చాలా వరకు కూడా కత్తి తీసుకొని వచ్చి ఇక్కడ పొడిచాడు. ఆయన్ని హుటాహుటిన ఇప్పుడు విజయవాడలో పడమట దగ్గర ఉన్నటువంటి విజయ ఎమర్జెన్సీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆయన ఇప్పుడు నిన్నటి నుంచి కూడా ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఎందుకంటే ఆయన ఎప్పుడు వెళ్ళాడు, అది అసలు ఈయన ఉన్నటువంటి ప్లేసు ఆ ఇంటి జరిగినటువంటి సంఘటన ఎంత దూరం ఉంది ఏంటనేది కూడా ఒకసారి కనుక్కుందాం. ఆయన ఎందుకంటే దాడి చేసినటువంటి వ్యక్తి ఈయనకి తెలుసా లేదని కూడా తెలుసుకుందాం. అర్జున్రావు గారు, అసలు ఏం జరిగింది నిన్న, ఏ సందర్భంలో మీరు అక్కడికి వెళ్ళారు? మేము సుమారు 5:30-6 వెళ్ళామండి. వినాయక చవితి మేము బాగా చేసుకున్నాం బాగా. ఓకే, అది వినాయక చవితి బాగా చేసుకుంటామండి. దానివల్ల మా వదిన గారు అమ్మాయి గారి ఇల్లు అది కూడా మీదే? మా ఇల్లు మా వదిన గారు అమ్మాయి గారు హైదరాబాద్లో ఉంటారు, అద్దెకి ఇచ్చారు అబ్బాయికి. ఆ అబ్బాయి ఎప్పుడు చూడలా నేను, ఎప్పుడు తెలియదు కూడా. ఇంకా చివరి పోసిన వాళ్ళతో వాళ్ళతో చెప్పి వెళ్ళి మామిడాకి కోసుకోండి అంటే వెళ్ళి కోసుకున్నాం 10 బండల దాకా. కోసుకొని మా అమ్మాయి గారు కొడుకు మా మనవడు నేను ఇద్దరం వెళ్ళాం. ఇద్దరు వెళ్ళారు. 13 సంవత్సరాలు బాబుకి. ఇద్దరు బండి మీద వెళ్ళి కోసుకొని తిరిగి రాబోతున్నాం. బండి మీద పెట్టుకుని మనలో వస్తున్నాం. ఈ లోపల ఎక్కడి నుంచి వచ్చాడు అబ్బాయి, ఎవర్రా మీరు అన్నాడు. మీరెవరమ్మా అన్న. మీ ఇంట్లో అద్దుకుంటున్నాం అన్నాడు. ఎవరే కాదు, బయట వాళ్ళు కాదు, మా వదిన గారు అమ్మాయిదే ఇల్లు, ఎప్పుడు కోసుకుంటాను పండగల పూట, 4 ఆకులు అందరికీ తెలుసు, ఇక్కడ కోసుకుని వెళ్తున్నానమ్మా అన్న. నాకు చెప్పండి, ఎవరు నాకు తెలియదు కదా, నువ్వు నాకు తెలియదు కదా, అంతే చెప్పలేదు నేను, ఇప్పుడు చెప్పాను కదా మా వదిన గారిది అమ్మ. నువ్వు రా కోసుకెళ్తే నాతో చెప్పాలరా అన్నాడు. మీరు చెప్పినా కూడా నువ్వు ఎక్కడుంటావు నాకు తెలియదు కదయ్యా, నీతో చెప్పడానికి వీళ్ళంతా ఉన్నారు కదా, మామిడాకు పూజకి మామిడాకులే కదా, బయట వాళ్ళు ఇల్లు కాదు, మా అమ్మాయి ఇల్లు, అది మా వదిన గారు అమ్మాయి ఇల్లు, అందరూ కోసుకెళ్తున్నాను. సరే ఇప్పుడు చెప్పాను కదా, దేనిలో గొడవ, 4 మనలు కోసుకెళ్తున్నాను, అయిపోయింది కదా అన్న. ఎక్కడరా వెళ్ళేది లంజా కొడక తిట్టాడు. ఎక్కువ మాట్లాడు మాకయ్యా, బూతులు తిట్టమాక, పండుగ రోజులు ఇవి అలా తప్పేది. నీ పెద్దవాడిని, వయసు ఎంత ఉంటుంది? అతను 36 సంవత్సరాలు ఉంటుంది. నేను పెద్దవాడిని, నువ్వు చిన్నవాడు, ఆ మాట అనకూడదు, నేను కూడా తిట్టగలను, నువ్వు ఎక్కువ నోరు జారమాక, ఇలా దొంగతనం ఏంటి ఏమన్నా ఇది. మా అమ్మాయి గారి ఇల్లు కూడా నేనే కట్టించా ఆ రోజులో, 20 సంవత్సరాల కిందట. ఆ ఇల్లు కూడా దగ్గరుండి, నేను దగ్గరుండి ఇల్లు కూడా కట్టించా అని అంటాం. ఎంటే నీ సంగతి చూస్తానండి, లోపలికి వెళ్ళి చాకు తీసుకొచ్చాడు. ఏ చాకు అది? ఇంట్లో ఉల్లిపాయలు కోసే చాకు అనుకుంటా, ఇంట్లో ఉన్నది. కనబడలా నాకు. పరిగెత్తుకుంటూ వచ్చేసి నేను బండి మీద ఉన్నా, ఆ మనలో తీసుకుని మా మనం వెనకాల ఎక్కించుకొని బండి మీద ఉన్నా, నేను వెళ్ళిపోదామని వచ్చేసి టప ఇలా గుచ్చేసాడు. అంటే ఏంటి మామిడాకుల కోసం? ఆయన ఎవరో నాకు తెలియదు అసలు, నేను ఈ రోజు ఎప్పుడు చూడాలి మాకు తెలియదు. ఇప్పుడు మామిడాకుల కోసం వెళ్ళా, ఏదో మా మనలో దేవుడు పెట్టుకుందామని.
మా అమ్మాయిలు కొద్దుకొని మా పెద్దవాళ్ళు డొంక రోడ్లో ఉంటారు మా అమ్మాయి వాళ్ళు, అక్కడ దించేసి మా మనవాళ్ళు కొద్దుకొచ్చి మీ ఇంటికి తీసుకెళ్తాం, మాది రఘు రోడ్డు, ఇంకా తీసుకెళ్దామని వెళ్ళా నేను. ఇలా జరుగుతున్న వెళ్తే నేను వెళ్ళేవాడినే కాదు అసలు. ఎన్నిసార్లు పొడిచారు అట్లా? ఒకసారే పడిచాడు, ఇదే బాగా దిగిపోయి బ్లడ్ తప్పించేసుకున్నారు అప్పుడు మొత్తం తడిసిపోయింది, మొత్తం బ్లడ్ మొత్తం షర్టు ప్యాంటు తడిసిపోయి కింద లీటర్ బ్లడ్ పోయింది. ఇట్లా అడ్డుకోవడానికి ఏమైనా ప్రయత్నించారు అప్పుడు? అప్పుడు ఒక ఆయన మా చుట్టం ఒక ఆయన వచ్చి గవ్వ గొడ్డ అడ్డం పెట్టి బ్లడ్ ఆఫ్ చేశారు. అందరూ ఒక 50 మంది పోయి ఏం అర్జెంట్ స్టేషన్కి వెళ్ళండి. అతన్ని పట్టుకున్నారా? పట్టుకుంటా పారిపోయాడు, అక్కడి నుంచి పారిపోయాడు, గుద్ది పారిపోయాడు. అంకుల్ గారు తొందరగా బ్లడ్ గారిపోతుంది, మళ్ళీ మీకు నీరసం వచ్చా హాస్పిటల్కి వెళ్ళండి నన్ను. వెళ్తే మా మనవడం మా అల్లుడికి ఫోన్ చేశాడు, వాళ్ళ నాన్నగారికి వచ్చేస్తున్నాం ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఆయన కంగారు పడ్డాడు, ఇల్లు తెలియదు కదా, ఎత్తుకొని వచ్చేటప్పుడు పోగండి లేట్ అయింది. అసలు ఆయన నాకు ఎవరో తెలియదు, నాకు ఆయన ఎవరో తెలియదు, ఆ ఇంట్లో ఉంటారని కూడా అది తెలియదు. మీతో పాటు మనోడు వచ్చినట్టు అబ్బాయి భయపడలేదా? ఏడుపు మన కంగారు పడిపోయి తాత అని అడిలిపోయాడు. అబ్బాయిని ఏం తిట్టలేదా? అబ్బాయిని ఏమన్నా అబ్బాయి నేనన్నా మన కోసం వచ్చానా, దేనికైనా ఇంత రాద్దంతం చేస్తావు, బయట వాళ్ళు ఇల్లేం కాదుగా, మా అమ్మాయి ఇల్లు నా సర్వగా వెళ్ళి కోసుకెళ్తున్నాను, దానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నావేంటి, వీళ్ళందరికీ తెలుసు మా వదిన గారు అమ్మాయి అని వాళ్ళు కూడా చెప్తానే ఉన్నారు. వాళ్ళ బాబాయ్ ఇంటికెళ్ళ వాళ్ళ బాబాయ్ ఈయన అర్జున్ రారు అని అందరూ చెప్తున్నారు. అయినా సరే వింటలేడు, మెంటలో అది ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరు ఎంత దూరంలో ఉంటారా? మీ ఇల్లు ఎక్కడక్కడ? మాది రామనగర్ నగర్ రఘు రోడ్డు, అంతా అక్కడికి కిలోమీటర్న్నర ఉంటుంది. అక్కడికి వెళ్ళి తెలిసిన వాళ్ళు కొట్ట రోడ్డు దాటిన తర్వాత ఇది తెలిసిన వాళ్ళ ఇల్లు కాబట్టి వెళ్ళారు మీరు? మా అమ్మాయి అక్కయ్య కూతురిది, మా ఆవిడ అక్కయ్య కూతురిది ఆ ఇల్లు. ఓకే ఓకే. ఇప్పుడు మిమ్మల్ని అంతా ఇప్పుడు బ్లడ్లో చూసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారా? వచ్చిన తర్వాత ఏమైంది? మా అల్లుడు వచ్చేసాడు అంటే, అల్లుడు వచ్చేసి అంటే ఆటో దొరకపోతే బండి మీద మా మనవాడిని అక్కడే దించేసి బండి మీద తీసుకొచ్చి ఈ హాస్పిటల్ జాయిన్ చేశారు. ఇక్కడికి వచ్చారన్నమాట హాస్పిటల్కి. నైట్ నిన్న సాయంత్రం వచ్చేసారా? నేను సాయంత్రం ఏ సందర్భంలో జరిగింది అక్కడ? అక్కడ 6 ఆ టైం అయింది, 6ంటికి, సాయంత్రం 6ంటికి. ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అతను ఎక్కడ పారిపోయాడు, దొరికాడు? బామ్మద్ది ఆ ఆటో ఎక్కించుకెళ్ళిపోయాడంట అప్పటికప్పుడే. ఇప్పుడు మా ఇంటికి ఎలా ఫోన్ చేసింది, అదే మా అమ్మాయి ఫోన్ చేసి బాబాయ్ వదలొద్దు ఆయన్ని, పెద్ద యాదవ వాళ్ళ ఆవిడతో కూడా తగదాలు ఉన్నాయంట 2 సంవత్సరాలు పెట్టి. ఇప్పుడు అతను సింగిల్ గానే ఉన్నాడా ఇంట్లో ఫ్యామిలీతో ఉంటున్నారు? వాళ్ళ ఆవిడ వచ్చి బతిమాలింది, వచ్చింది ఇక్కడికి. అంకుల్ గారు మీరా, నాకు తెలియదు అంకుల్ గారు ఎంత భయం చేశాడు యాదవా, మీరు వచ్చి 4-10 ఎప్పుడు వస్తూ ఉంటారు కదా, ఆకులు కోసుకెళ్తూ ఉంటారు, ఇంత భయం చేశాడు, తప్పు అయిపోయింది అని పాపం ఏడ్చింది. నేనే మామూలుగా నేను ఎప్పుడు వస్తాను కదమ్మా మీ ఇంటికి, వచ్చి ఆకులు కోసుకెళ్తాను కదా, తెలుసు కదా నీకు, నేనేమో లేనండి ఇంటికి, నేనుంటే ఇలా జరిగేది కాదు, నేనుంటే ఇలా జరిగేది కాదు అని అమ్మ ఏడ్చి హాస్పిటల్కి వచ్చి ఏడ్చి వెళ్ళింది. మీరేమవుతారండి? ఎట్లా అనిపించింది? ఒక్కసారిగా రక్తం మడులో ఉన్నారు, అప్పుడు చూడగానే ఏమనిపించింది? నేను ఆ టైంలో వెళ్ళలేదులేండి, నేను ఇక్కడికి వచ్చాను, హాస్పిటల్కి వచ్చాను. మా మేనగోళ్ళు వాళ్ళ భర్త వెళ్ళాడు ఆ రోజు. ఏందో మొత్తం కారిపోయి బట్టలని ఇది అయిపోయినాయి, ఎక్కడ పొడిచాడో కూడా తెలియదు. అక్కడ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు మీరు? కంప్లైంట్ మొత్తం రాసుకున్నారు, మీటర్ పేపర్లో కూడా పడింది, మొత్తం పేపర్లో పడింది. వీళ్ళంతా ఇలాగే చెప్పినట్టు రాసుకున్నారు, అలాగే పడింది మీటర్ పేపర్లో. పేపర్ పెడితే ఇప్పుడు మొత్తం మేనగోళ్ళండి అమ్మాయి, ఈయన ఇల్లు కోసి తెచ్చుకుంటాడు పండగ కదా, ఇలా అయిన అది కూడా ఇల్లు రోడ్డుకు బయటకుండా చెట్టు, వాడికి అంత అవసరం కూడా లేడు, వాడు ఉండేది రెంట్కే, వాడికి అంత అవసరం లేదు. ఇప్పుడు అదే రోడ్లో ఎవడ కోసుకున్నాడు పొడి చేస్తాడు వీడు. అయితే ఈ పొడిచిన దానికేంటంటే మొత్తం తడిసిపోయేటప్పటికి ఎక్కడ పొడిచాడో తెలియదు జనాభాకి, మొత్తం తడిసిపోయినాయి బట్టలు. ఆ బట్టలు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళారు, వాళ్ళు కట్టారు, ఎవరు వాడి కోసం ట్రై చేస్తున్నారు వాళ్ళు పట్టుకుంటాకి. అది ఏం లేదు, వాడు గట్టిగా ఏంటంటే తగు చర్య తీసుకోవాలని చెప్పి మనం చెప్పొచ్చాం స్టేషన్కి వెళ్ళి, మరి ట్రై చేస్తున్నారు వాళ్ళు కూడా. అది ఎట్లుందండి ఇప్పుడు హెల్త్ అంతా ఎట్లుంది ఇప్పుడు? సెలైన్ బాటిల్ ఎక్కించాను 2, ఇప్పుడే భోజనం చేశాను,
కూర్చొని నా మీద వచ్చారా మీ ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసారా? వచ్చారు, ఇంట్లో అంతా వాళ్ళు వచ్చారు. ఏమన్నా భయపడిపోయారా వెంటనే చూడగానే? భయపడ్డాను. మా ఆవిడకి అయితే ఎంపటి కళ్ళు తిరిగి కింద పడిపోయిందని. ఇలాంటి నాకు ఇలాంటివి ఎప్పుడు తెలీదు. ఇంతలాంటి దెబ్బ తగలటం నాకు ఇదే ఫస్ట్ సారి. ఈయన కూడా బండి మీద నుంచి రావడానికి కూడా ఇబ్బంది పడ్డాడండి. వాళ్ళ అల్లుడు వెళ్ళి వెనక్కి ఎక్కించుకుని జాగ్రత్తగా తీసుకొచ్చాడు. మళ్ళీ అంబులెన్స్ ఫోన్ చేసి మళ్ళీ ఇవన్నీ లేట్ అవుతాయి కదా. వాళ్ళు కూడా ఉండేది ఇదే రోడ్డు కాబట్టి గబుక్కుని తీసుకొచ్చి ఏం చేశారు. తర్వాత వాళ్ళు వచ్చి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు, వెళ్ళారు, రికార్డ్ చేసుకున్నారు. ఎఫ్ఐఆర్ ఒకటి కట్టేశారు. వాడి కోసం ట్రై చేస్తున్నారు. కాదమ్మా, ఇప్పుడు తెల్లారితైతే పండగ, మామిడాకుల కోసం వెళ్ళాడు. ఇట్లా ఒక్కసారిగా రక్తపు మడుగులు వస్తే చూడగానే మీకు ఏమనిపించిందమ్మా? మీ ఆయన పైన దాడి చెప్పలేదండి, నాకు చెప్పలేదు. హాస్పిటల్ తీసుకొచ్చే వరకు నాకు చెప్పలేదు. తర్వాత పోలీసు వాళ్ళు ఎన్ని రాసుకున్నాక అప్పుడు మా అమ్మాయి ఫోన్ చేసి డాడీకి చిన్ని దెబ్బ తగిలింది, హాస్పిటల్లో ఉన్నాడు, మేము అందరం అక్కడే ఉన్నాము, నిదానంగా వద్దు కానీ నాని వచ్చిన మా అబ్బాయి వచ్చిన తర్వాత వస్తాడు నేను తీసుకురాటకి వస్తారా అని అన్నాను. అప్పుడు మా అబ్బాయి వచ్చి నన్ను తీసుకొచ్చాడు. నాకు అందాక నాకు తెలియదు. మళ్ళీ విషయం తెలిసిన తర్వాత భయం వేస్తుందా? భయం ఏంటండి అసలు నాకు అప్పటికి మొత్తం క్లీన్ చేసేసారు కదా, నాకు తెలీదు. నాకు వీడియో చూపించేటప్పుడు నాకు కళ్ళు తిరిగిపోయినాయి. అసలు నేను పడిపోయాను, అసలు నాకు తెలీదు. అట్లాగా ఈయన బండి మీద 12 సంవత్సరాలు కుర్రోడిని ఎక్కించుకెళ్ళండి. అతను ఏం చేశాడంటే కొద్దిగా తెలివితేటలు ఉన్నాయి కదా, వెంటనే ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి తాతను పొడిచేశారు అని చెప్పి డైరెక్ట్గా తాతకు పొడిచేశారని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్పాడు. నెక్స్ట్ వెంటనే మళ్ళీ వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు. ఆమెకి కళ్ళు తిరిగి అక్కడ పడిపోయింది. తర్వాత ఏం లేదు, చిన్న దెబ్బ తగిలిందని చెప్పి హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఈ బట్టలు గిట్టలు లేవు, బ్లడ్ అప్పుడు ఇది తీసేశారు, పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఆమె మెల్లింగా తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు. అమ్మ ఎంతమంది అమ్మా పిల్లలు? నాకు 2 పాపలు, ఒక బాబు అండి. చిన్న పాప యూఎస్లో ఉంటుంది, పెద్ద పాప ఇక్కడే ఈ రోడ్లోనే ఉంటుంది. బాబు ఏమో ఇక్కడే. బాబు మా దగ్గర డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారా? ఇక్కడికి వచ్చిన తర్వాత లైవ్లో అది చూసేటప్పుడు నాకు అసలు కళ్ళు ఇది అయిపోయినాయి. నాకు తెలియదు, నాకు చెప్పలేదు అసలు. మా బాబు వస్తున్నాడు. సో వీళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. మామూలుగా రెగ్యులర్గా ప్రతి సంవత్సరము అక్కడ ఉన్న ఇంటి దగ్గరికి వెళ్తారు, వెళ్ళి మామిడాకులు కోసుకురావడం ఆనవాయితీగా వస్తుంది. ఇవాళ అందరూ ఫ్యామిలీతో కలిపి పండగ చేసుకుందాం అనుకున్నాడు. కాకపోతే సడన్గా అతను కావాలనే వాగ్వాదం పెట్టుకొని, కావాలని కోపంతో అతను ఒక క్రాక్ లాగా బిహేవ్ చేసి, పెద్ద ఆయనను కూడా చూడకుండా, వెనకాల ఒక 14 years అబ్బాయి ఉన్నాడని చూడకుండా ఒక్కసారిగా ఇంట్లో ఉల్లిపాయలు కోసే కత్తిని తీసుకొని వచ్చి తనపైన దాడి చేయడం వెంటనే చాలా తీవ్ర రక్తస్రావం అయింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ హుటాహుటిన విజయవాడకి తీసుకొచ్చి విజయ ఎమర్జెన్సీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. ఆయనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అయితే అక్కడ మాత్రం అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధమయ్యారు. నిన్న అతను సంబంధించిన మరొక బంధువుతో ఆటోలో పారిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. వీళ్ళు మాత్రం అతను మాత్రం కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే మామూలుగా మాట్లాడుకునే విషయాన్ని బట్టి చిన్న విషయం మామిడాకులు తీసుకురావడం అనేది చాలా చిన్న విషయము. ఎందుకంటే ఆ ఒక ఇల్లు అతనిది కాదు, ఆ మామిడాకుల చెట్టు అతనిది కాదు. అయినప్పటికీ కూడా అతను ఈ విధంగా దాడి చేయడం పద్ధతి కాదంటూ కూడా వీళ్ళు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులకు విజ్ఞాపనం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ రానా, థ్యాంక్ యూ.